మేము వ్యభిచారం చేస్తున్నాం అని పబ్లిక్ గా చెప్తున్నారు వచ్చి ఎమ్మెల్సీలు, మహిళా అధ్యక్షురాలు వైసీపీలో. భర్త ఉండగా పిల్లలు ఉండగా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నాం. ఎస్ మీరు తప్పే ఉంది అంటున్నారు. దీన్ని ఎవడు ప్రశ్నించకూడదట, ప్రశ్నిస్తే ఆడు తప్పట అండి. పెళ్లి నేరం అట. ఇక్కడ దువ్వాడు సీన్ గడు చెప్తున్నాడు, అలాగే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మాధురి చెప్తుంది పెళ్లి అబ్బాయి ఇంకానేమే గొప్ప మీరు పెళ్లి చాలా పెద్ద నేరం, అడల్టరీ చేసుకోవచ్చు సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నారు. వీళ్ళు వాళ్ళ మీద ఏం చర్యలు ఉండవా? అయితే ఈసారి ఎవరి పిల్లలు ఎవరితో వెళ్ళిపోవచ్చు, ఎవరి మొగుడు ఎవరితోనో పోవచ్చా? ఇదో చట్టం చేస్తాడా జగన్ రెడ్డి వస్తేని? దాన్ని ఆంధ్ర ప్రజలు ఒప్పుకుంటారండి? అంగీకరిస్తారా? వైసీపీలో ఒప్పుకుంటారా? నీ మొగుడు వేరే వాళ్ళతో పోయినా, లేకపోతే నీ పిల్లలు వేరే వాళ్ళతో పోయినా వైసీపీలో ఒప్పుకుంటారా? సిగ్గేయట్లేదా? ఇలాంటి అదమల్ని ఇంకా పార్టీలో కంటిన్యూ చేస్తున్నందుకు ఆ జగన్ రెడ్డి కాలర్ పట్టుకుని పార్టీని సంకనాగించావే జగన్ రెడ్డి, దీని వల్ల ఎలాగ అయిపోయినట్టుంది. ఎవడెవడైతే ఇలాంటి క్రిమినల్స్ ఉన్నారో, ఇలాంటి వ్యభిచారులు ఉన్నారో వాళ్ళందరినీ పార్టీలోంచి బయటకు పంపించవా? కనీసం పార్టీకి ఇప్పుడు కాకపోతే 30 సంవత్సరాల తర్వాత ఏమన్నా పుట్టగదులు ఉంటాయని చెప్పే దమ్మెవడికి లేదా? మర్డర్ చేసిన వాళ్ళని, వ్యభిచారం చేసిన వాళ్ళని పబ్లిక్ గా చెప్తుంటే కనీసం వాళ్ళు సస్పెండ్ చేయకుండా ఆ పార్టీ రన్ చేస్తున్న జగన్ రెడ్డి అసలు నీకు బుద్ధుందా లేదని అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళందరూ నీ పార్టీలో ఉన్నంతసేపు నువ్వు ఆ 11 కాదు కదా 1 పోతావు ఈసారి.